హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి ముచ్చట్లు. నేను లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత పెడుతున్నాను. ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్. అందుకే నా ఛానల్లో ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి ఈ వీడియో చేశాను. నేను ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటా వీడియో అని చెప్పి. ఎస్, ఇది నా సేవింగ్స్తో నేను కొనుక్కున్న పొలం అనమాట. నాకు ఎప్పటి నుంచో అదొక డ్రీము. నా సొంత డబ్బులతో నేను ఒక పొలం అండ్ ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. యాక్చువల్లీ ఫస్ట్ ఇల్లు కొనుక్కుందాం, తర్వాత ఇంకా రిటైర్ అయ్యే టైంలో ఒక మంచి పొలం కొనుక్కొని అక్కడ ఉండిపోదాం అనుకున్నాను. అది నా డ్రీమ్ ఉండే. నాకు తెలిసి చాలామందికి అదే డ్రీమ్ ఉంటుంది కదా. సో నాకు కూడా అదే డ్రీమ్ ఉండే, కానీ ప్రాక్టికల్గా ఎంత కరెక్ట్, ఎంత వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం నాకు అస్సలు తెలియదు. ఫస్ట్ అయితే మా తాతను చూపించేస్తాను చూడండి. సో అక్కడ కూర్చున్నారు కదా, తనే మా తాత పొలం చూసుకుంటూ ఉంటారు. ఇది యాక్చువల్లీ పొలం కాదు, మామిడి తోట అనమాట. ఆల్రెడీ మామిడి చెట్లు అన్ని పెట్టేసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు అమ్మేస్తున్నారంటే నేను కొనుక్కున్నాను. ఇది ఆల్మోస్ట్ 2.5 acres ఉన్నది అనుకుంటా. ఈ రూమ్ కూడా మేము కొన్న తర్వాత కట్టించామన్నమాట. ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి. మా తాత వాళ్ళ పొలం కూడా పక్కనే ఉంది. సో వాళ్ళు ఏమైనా వర్క్ చేయించినా అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి. సో మా తాత ఇక్కడే లోపల ఒక మంచం, బయట ఒక మంచం వేయించేసాం అనమాట. సో అక్కడే పడుకుంటూ ఉంటారు, రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసినప్పుడు మా అప్ప కూడా చాలా ఖుషి అయిపోతారు అనుకుంటా. అప్ప అంటే మేము తాతని అప్ప అని పిలుస్తాం, తాత అని అన్నము. సో ఇక్కడ చూసారు కదా, మేము ఈ పొలం కొన్న తర్వాతే మా తాత ఈ ఆవు కూడా కొనుక్కున్నారు లాస్ట్ ఇయర్. మా అప్పకైతే ఇక్కడే చాలా టైం పాస్ అవుతుంది. డే అండ్ నైట్ ఇక్కడే ఉండిపోతారు ఆయన అయితే. మేము కొన్నప్పుడు అయితే ఈ మిగతా చెట్లు ఏం లేకుండే, ఓన్లీ మామిడి చెట్లు ఇంకా నేరేడు పళ్ళు చెట్లు ఉండేవి. అండ్ ఆల్సో టీక్ వుడ్ ఉంటాయి కదా, అవి ఉండేవి అనమాట. మేము ఇది కొని 2.5 years అవుతుంది. ఆ తర్వాత చాలా చెట్లు పెట్టాము, లైక్ అరటి పండ్లు కానీ, పపాయ కానీ అలాంటివన్నీ పెట్టాము. చూసారు కదా, లాస్ట్ ఇయర్ అరటి చెట్టు పెట్టాము. అప్పుడే దాంట్లో కాయలు కూడా వచ్చాయి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తిన్నా కూడా ఎంత బాగున్నాయో. మనం పండించుకొని తినడానికి, బయట కొనుక్కొని తినడానికి ఆ ఫీలింగ్ వేరు కదా. మనం పండించుకొని తింటే అదొక రకమైన హ్యాపీనెస్. మా కజిన్స్ జగ్గు అండ్ దివ్య వాళ్ళు కూడా ఈ అవకాడో చెట్టు పెట్టారంట. ఇప్పుడే వస్తుంది అది, చూడాలి ఎంతవరకు పెరుగుతుందా అని చెప్పి. చూపిస్తున్నా కదా, అదే అవకాడో అంట. ప్రస్తుతానికైతే బాగా బతికింది. ఇంకా వాటర్ మంచిగా వస్తే నాకు తెలిసి మంచిగా రావచ్చు అని అనుకుంటున్నాం. చూడాలి అది ఎంతవరకు పెరుగుతుంది అనేది. ఇవన్నీ పొలం కొన్న తర్వాత పెట్టినాం అనమాట. అందరు నా తమ్ముడు ఒకటి, జగ్గు వాళ్ళు ఒకటి అలా పెట్టుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ పెడితే ఈ మటుకు వచ్చాయి ఈ ఇయర్కి. చూసారు కదా, పప్పాయ కూడా వచ్చేసినాయి, చాలా వచ్చాయి. మేమైతే ఇప్పుడు దాకా తినలేదు, అప్పుడే అనుకుంటా ఫస్ట్ టైం రావడం. సో మాకైతే తినాలి అని చెప్పి వెయిట్ చేస్తుండే. ఇంకా లెమన్, కరివేపాకు ఇలాంటి చెట్లు చాలా పెట్టామన్నమాట. ఇంకా జామ చెట్టు, సపోటా చెట్టు కూడా పెట్టాలి అని చూస్తున్నాం. నేను యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకోలేదు, అక్కడ వీడియోలోనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత ఫుల్గా వర్షం పడుతుంది. అక్కడ చూస్తుంటే మీకు చినుకులు కనిపిస్తున్నాయి కదా, చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా వీడియో తీసేసాము. ఇప్పుడు మిస్ అవుతే మళ్ళీ నేను ఇంకో 1 year దాకా వీడియో తీయలేనని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు తీసేద్దాం, పెట్టేద్దాం అని చెప్పి ఎక్సైట్మెంట్తో తీసేస్తున్నాము. అండ్ ఆల్సో మా కజిన్స్ కూడా అందరూ హెల్ప్ చేస్తున్నారు మంచిగా వీడియో తీసి పెట్టమని చెప్పి. అందుకే చాలా మోటివేటెడ్గా వీడియో అయితే తీసేసాను. యాక్చువల్లీ నేను ఇండియాలో లేనప్పుడు నా తమ్ముడు, మా కజిన్స్ కానీ ఇవన్నీ పెట్టారనమాట. కానీ ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఫస్ట్ టైం మీతో పాటే చూస్తున్నాను. అవన్నీ నాకు చూపిస్తున్నారు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏవేవి పెట్టారు, ఏ టైంలో పెట్టారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దాన్ని కాపాడుకోవడానికి ఎంత టైం పట్టింది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఈ 2.5 acres మొత్తం తోటనే ఉంటుంది, మామిడి తోట. సో మేము ఆ రోజు ఒకరోజు కౌంట్ కూడా చేసాం, పెయింట్ వేసాం అనమాట, ఎన్ని ట్రీస్ ఉన్నాయి లెక్క పెడదామని చెప్పి. సో ఆల్మోస్ట్ లైక్ 100 ఏమో మామిడి చెట్లు ఉన్నాయి. అండ్ మిగతా ఏమో అల్లనేరేడు 50 or 70 ఉన్నట్టున్నాయి, గుర్తులేదు సరిగా. తోటకి ఒక సైడ్ చింత చెట్టు నీడ ఉంటుంది అనమాట. అందుకనే దాని దగ్గర కొన్ని చెట్లు, పూల ముక్కలు ఇవన్నీ వేసాము. దాంట్లో ఇది కూడా అనమాట మునగ చెట్టు. దాంట్లో మునక్కాయలు కూడా మేము కూర వండుకొని తిన్నాం. సో చాలానే పెరిగాయి, చాలానే వచ్చాయి. అండ్ దాంట్లోనే కొన్ని పూల ముక్కలు కూడా పెట్టాము. రోజెస్ కూడా పెట్టింది అనమాట మా దివ్య. సో ఇలా 2 చెట్లు పెట్టింది. మొన్న అయితే 8 flowers వచ్చాయంట ఒక్కొక్క దానికి. చాలా అందంగా ఉంటుంది ఆ కలర్ అయితే, ఎల్లో అండ్ ఇంకొక పింకిష్ కలర్ ఉంటుంది. ఆ 2 పెట్టినాం. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి, అవి రోజ్ ఫ్లవర్స్. మేము వీడియో తీస్తుంటే ఇంకా వర్షం ఎక్కువైపోయింది. ఇంకా హుడీ వేసుకొని అలాగే చేసాం అనమాట, రెయిన్ కోట్స్, హుడీస్ వేసుకొని. చాలా చలిగా కూడా ఉండింది ఆ రోజు. క్లైమేట్ మాత్రం నిజంగా అదిరిపోయింది గైస్. కానీ నడవడానికి చాలా కష్టంగా ఉండింది. మట్టి మొత్తం అతుక్కుపోతుంది అనమాట. నడవడానికి చాలా లాక్కొని మరి నడవాల్సి వచ్చింది. ఇదిగో మా తాత ఒక సైడ్ మొత్తం కనకాంబరాల చెట్లు వేసారని చెప్పా కదా, ఇక్కడే అనమాట ఇవే కనకాంబరాల చెట్లు. అండ్ ఆల్సో మిర్చి కూడా పెట్టున్నారు అక్కడ. ఈ చిన్న మొక్క కనిపిస్తుంది, అది వచ్చి పనస చెట్టు అనమాట. అప్పుడు ముందు పైకే ఉండిందంట పెద్దగా, తర్వాత విరిగిపోయిందంట. అలాగే పెట్టారు, చిన్న చిగురు వస్తుందని చెప్పి. ఇప్పుడైతే కొంచెం పెద్దగానే వచ్చింది లాస్ట్ 1 monthలో. నేను ఈ పొలం దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. అసలు నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది నాకైతే. చాలా మంది అన్నారు ఇప్పుడు లైక్ అదే డబ్బులు పెడితే మంచి ఒక ఫ్లాట్ వచ్చేస్తుంది, కొనుక్కొని ఉండొచ్చు అని చెప్పి.
కానీ నేను ఇదే అమౌంట్ ఫ్లాట్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు అదో రకమైన ప్రశాంతత వస్తుంది. అండ్ ఈ పొలం కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇటు సైడ్ మా పొలం అయితే అటు సైడ్ మా తాత వాళ్ళ పొలం. సో పక్కనే ఉంటుంది. అండ్ ఆల్సో ఊరికి జస్ట్ 500 meters ఉండొచ్చు ఆర్ 700 meters ఉండొచ్చు. చాలా దగ్గర అనమాట ఊరు నుంచి. సో అన్నీ అలా కలిసి వచ్చాయి కాబట్టి ఇంకేం ఆలోచించకుండా అయితే ఫస్ట్ కొనేసాను. తర్వాత చాలా మంది చాలా అన్నారు, కానీ ఐ థింక్ నేనైతే బెస్ట్ డెసిషన్ తీసుకున్నానని నాకు అనిపిస్తుంది. అంటే అపార్ట్మెంట్ కానీ ల్యాండ్ కానీ ఎప్పుడైనా కొనేయచ్చు కదా, కమర్షియల్ అయితే. ఇలా పొలం అప్పుడప్పుడే దొరుకుతుంది అండ్ ఇట్ ఈస్ మెంట్ టు బీ మైన్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే నన్ను అలా అడగడం, నేను కొనుక్కోవడం అంతా జరిగిందేమో అని. మీలో ఎంతమందికి ఉంటుంది ఇలా పొలం కొనుక్కొని ఆ లాస్ట్లో రిటైర్మెంట్ స్టేజెస్లో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, అసలు ఇది జాబ్లు అవన్నీ టెన్షన్స్ వద్దురా భయ్ అని చెప్పి. ఒకవేళ మీకు కూడా అలా అనిపించి ఉంటే ఎప్పుడైనా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలాసార్లు అనిపిస్తుంది అలా. అందుకే కొన్నిసార్లు అన్నీ ప్లాన్ చేసుకొని పద్ధతిగా వెళ్ళడం కంటే ఇప్పుడు వచ్చింది కదా ఛాన్స్, అందుకని కొనేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఐ జస్ట్ ట్రస్టెడ్ మై ఇన్స్టింక్ట్స్ అనమాట. ఇది నేరేడు చెట్టు. దీంట్లో అసలు కాయలు ఎంత తీయగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి కానీ చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. ఈ కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా, ఇవి కూడా మేము 2 years ముందే నాటాము. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి 3-4 yearsలో మళ్ళీ కాయలు రావచ్చు. అటు సైడ్ వెళ్తే మా తాత వాళ్ళ పొలం కూడా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి అక్కడ మా తాత వాళ్ళు ఎప్పుడు శనగ చెట్లు వేస్తారు, గ్రౌండ్ నట్స్ పండిస్తారు. ఇప్పుడు చూసారు చిన్న మొలకలు వచ్చాయి, నాకు తెలిసి ఇప్పుడే వేసినట్టున్నారు. ఈ మధ్యలో స్పేస్ చాలా ఉంది కాబట్టి అప్పుడప్పుడు రాగులు, జొన్నలు, ఇంకా గ్రౌండ్ నట్స్, తర్వాత ఇంకా పూల చెట్లు ఇలాంటివన్నీ పెడుతుంటారు అనమాట మా తాత వాళ్ళు. పొలం చుట్టూ ఫెన్సింగ్ అయితే మేము కొన్నాకనే వేయించాము. ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉండింది. సో చుట్టూ ఇంకా తర్వాత కొన్న 2-3 monthsకి వేయించేసాం అనమాట. అటు సైడ్ ఉంది కదా అది తాత వాళ్ళది. చూసారు కదా టొమాటో పెట్టారు ఇప్పుడు. సో ఇటు పక్కకి ఉంటుంది అండ్ ఆల్సో రోడ్కి అటు సైడ్ కూడా మా తాత వాళ్ళదే ఉంటుంది అనమాట. సో పొలం పక్కనే. సో ఆ పక్కన పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ చెట్టు, మామిడి చెట్టు ఉంది కదా, ఇక్కడే తింటారు. ఎందుకంటే అక్కడ వాటర్ అదంతా బోర్ అదంతా ఉంది కదా, సో కూర్చొని తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అక్కడ చెట్టు కింద తింటారంట. పాస్వే ఉండాలి కదా ఆ పొలంకి ఈ పొలంకి వెళ్ళడానికి, మళ్ళీ తిరగకుండా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మధ్యలో వే పెట్టేసుకున్నారు మా తాత. సో ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు అనమాట, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా అవసరం ఉన్నా కూడాను. సో ఇక్కడే బోర్ కూడా ఉంది చూడండి, అక్కడ వాటర్ వస్తాయి. సో ఇది లాస్ట్ అనమాట ఇటు సైడ్ ఎండ్. సో ఇటు నుంచి మళ్ళీ వెళ్తే మనం రూమ్ సైడ్కి వెళ్ళిపోతాం. ఇందాక మీకు ఫస్ట్లో రూమ్ చూపించాను కదా అలా అక్కడికి. అండ్ ఇక్కడ చూసారు కదా ఇది దానిమ్మ చెట్టు. ఇది కూడా కొన్ని రోజులు అయింది పెట్టి, ఇవి ఇంకా రావడానికి చాలా టైం పడతాయి అనుకుంటా. మేము అదే డిస్కస్ చేస్తున్నాం అనమాట, ఇది ఎప్పుడు పెద్ద అవ్వాలి, చాలా ఇయర్స్ పడుతుంది అని చెప్పి. అదే అనుకుంటున్నాం, అది ఎప్పుడు రావాలి, అది ఎప్పుడు పెద్ద అవ్వాలి, మేము ఎప్పుడు తినాలి అని చెప్పి. చాలా ఇయర్సే పట్టొచ్చు గైస్ ఇవన్నీ పెద్దగా అవ్వాలంటే. అండ్ ఆల్సో ఈ తోట కొనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే దీనికి ఆల్రెడీ బోర్ ఉంది. సో నేను మళ్ళీ బోర్ వేయించాలి అదంతా టెన్షన్స్ ఏం మేము పెట్టుకోనక్కర్లేదు. నడవడానికి చూడండి ఎంత కష్టపడుతున్నాం అసలు. నా చెప్పులు అయితే మొత్తం అంతా మట్టితోనే నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా ఇదే బోర్ అనమాట, అసలు ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇక్కడైతే. సో బోర్ ఉండడం కూడా ఇంకో మెయిన్ రీజన్ నేను కొనడానికి. వాటర్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఏమైనా పంట పెట్టుకోవచ్చు అని చెప్పి. దీనిలో ఎప్పుడు వాటర్ ఉంటాయి కదా, లిటరలీ ఎప్పుడు వాటర్ లేకుండా కానీ సమ్మర్లో ఎండిపోవడం కానీ అలా ఎప్పుడు జరగలేదంట. సో టచ్ వుడ్ ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను. అందరు ఇక్కడికి వచ్చి తాగడానికి కూడా నీళ్ళు తీసుకుపోతారు కదా, సో అది కొంచెం హ్యాపీనెస్ అనమాట. అండ్ ఆల్సో ఈ గేట్ కూడా మొన్ననే పెట్టించాము, ముందు అదంతా లేకుండే, కానీ ఇప్పుడు తాత అక్కడే ఉంటారు. అండ్ ఆల్సో ఆవు అదంతా ఉంటది కదా, సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా దానికి కీస్ వేయడానికి కొంచెం సేఫ్ గా ఉంటుంది, అంత బాగుంటది అని చెప్పి ఆ గేట్ అయితే పెట్టించేసాము. సో ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోద్ది, మనం మళ్ళీ ఇక్కడికి రూమ్ కి వచ్చేసాం మొత్తం చుట్టూ వేసేసి. సో ఇది ఎంట్రన్స్ అనమాట ఈ గేట్, అండ్ అక్కడ రూమ్ ఉంటుంది, తర్వాత చుట్టూ పొలం ఉంటుంది, ఐ మీన్ మామిడి తోట ఉంటుంది. బేసిక్గా ఎవరైనా రోడ్ నుంచి అటు వెళ్ళే వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడాలన్నా కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట. చైర్స్ కూడా ఇక్కడ 2 వేసేసాము. మా తాత కూర్చుంటా ఉంటారు, ఇంకా ఆయనతో పాటు ఎవరైనా మాట్లాడాలన్నా కూర్చోవాలన్నా అక్కడికి వచ్చి కూర్చుంటారు. నేను యాక్చువల్లీ కూర్చొని చూద్దాం అనుకున్నాను, అక్కడికి వెళ్ళి చూస్తే చైర్ మొత్తం తడిచిపోయింది ఆల్రెడీ వర్షానికి, చెట్టు కింద వేసినా కూడాను. మా అందరికి ఫేవరెట్ స్పాట్ అనమాట. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చుంటాము. చైర్లు వేసుకొని లేకపోతే సంచులు వేసుకొని తర్వాత కింద కూర్చునేస్తాం అనమాట. చెట్టు కింద చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది, మంచి నిద్ర కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడైతే తడిచిపోయి ఉన్నాయి కాబట్టి నేనైతే కూర్చోవట్లేదు. అక్కడైతే మా తాత ఎరువు అదంతా వేసుకున్నాడు, ఆవు ఉంది కదా దాని ఎరువు అంతా అక్కడ పక్కన వేసాడు. అండ్ లాస్ట్ ఇయర్ నేను జనవరిలో ఇండియా వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడంతా దున్నిపిచ్చారనమాట, చెరుకు పెడదామని చెప్పి లాస్ట్ ఇయర్ పెట్టాడు. ఇప్పుడు ఈ ఇయర్ చూసారు కదా ఎలా వచ్చాయో. ఈ ఇయర్ అయితే ఎన్ని తిన్నామో చెరుకులు, రోజు తింటానే ఉన్నాము. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని పెట్టారనమాట. 1 year పట్టింది అంతా రావడానికి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, అంటే మరీ గట్టిగా లేవు అండ్ ఆల్సో తీయగా ఉన్నాయి అనమాట. దానికి క్రెడిట్స్ మాత్రం మొత్తం మా అప్పకే, మొత్తం కష్టపడి అదంతా చేసింది ఆయనే కాబట్టి. ఇదంతా మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి 1 year బాగానే కాపాడారు. ఈ వీడియో చూసిన తర్వాత మా తాత నన్ను ఎంత తలుచుకుంటారో. అండ్ ఆల్సో పిల్లలం కూడా చాలా తిన్నాం అసలు. మా కజిన్స్ బెంగళూరుకి కూడా తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ నుంచి చెరుకులు 2 సార్లు తీసుకెళ్ళాము, కార్లో వచ్చాం కాబట్టి వెనకాల.
అండ్ ఇక్కడ ఇదే స్పాట్లో మేము చాలా వండుకొని కూడా తిన్నాము. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చికెన్ ఇక్కడ వండుకొని సంగటి చేసుకొని తిన్నాం అనమాట. మళ్ళీ ఈ ఇయర్ ఓన్లీ కజిన్స్ మాత్రమే చికెన్ తందూరి ట్రై చేసాం. అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. ఆ షార్ట్ కూడా నేను అప్లై చేస్తే చాలా వ్యూస్ వచ్చాయి. సో చాలా మంది కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను నేను దానికి. అప్పుడే అర్థమైంది చాలా మందికి అలా పొలంలో వండుకొని తినడం చాలా ఇష్టం అని చెప్పి. ఈ కుక్క వచ్చేసి మా తాత దగ్గర ఉంటుంది అనమాట. కాపులా లాగా పొలంలోనే ఉంటుంది. అది ఏం తింటుందో ఏమో తెలియదు కానీ అక్కడే ఉంటుంది. రోజు నేను వెళ్ళినప్పుడల్లాను మా తాత కాపులా లాగా. నాకు కుక్కలన్న పెట్స్ అంటే చాలా భయం. చాలా టైం పడుతుంది నాకు వాటితో అడ్జస్ట్ అవ్వడానికి. ఏవో చిన్నవంటే పర్లేదు కానీ ఇట్లా కుక్కల దగ్గరకు వస్తే చాలా భయం వేస్తుంది నాకు. అండ్ ఈ గూడు వచ్చేసి అరవింద్ పెట్టాడు ఇక్కడ ఏమైనా పక్షులు ఏమైనా వాళ్తాయని. కానీ అది పొలమే కాబట్టి అవి ఎక్కువ రావు ఇక్కడికి, ఏ చెట్లలోనే ఉండిపోతాయి. కానీ వాడు ఆనందం కోసం అయితే పెట్టుకున్నాడు. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఎంట్రన్స్ కదా. అటు సైడ్ ఉన్నది మా తాత వాళ్ళ పొలం, ఇటు సైడ్ మనదనమాట. ఇక్కడ నుంచి ఇలా నేను చూపించిన సైడ్ వెళ్తే ఈ ఊరికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 500 meters అలా ఉంటుంది అంతే. మా తాత వాళ్ళ పొలం సైడ్ ఇవి ఉన్నాయి కదా, ఈ సీతాఫలం చెట్లు 2 ఉన్నాయి. కానీ జగ్గు అదే కంప్లైంట్ చేస్తున్నాడు, ఎప్పుడు దొరకదు, ఎవరో ఒక రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు, ఎప్పుడు తినలేదంట ఆ చెట్లో నుంచి మాత్రం. సో అదే చెప్పమంటున్నాడు వీడియోలో, ఎవరైనా రోడ్ పైన వెళ్ళే వాళ్ళు అంటే కొన్ని 2 మిగిల్చండి అని చెప్పి. సో అది చూసారు కదా మా తాత వాళ్ళ పొలం అనమాట. ఈసారి పత్తి చెట్లు వేశారు. అండ్ ఆల్సో ఇవి కూడా మాతో పాటు కొబ్బరి చెట్లు కూడా పెట్టారు. అప్పుడే సేమ్ టైంలోనే ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు పెట్టించేసాము. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ సైడ్కి ఉంది కదా టేక్ చెట్ని, ఇప్పుడు చూపిస్తాను. అవి వచ్చేసి ఒక 20-30 దాకా ఉన్నాయి. సో బాగానే పెరిగాయి, చాలా రోజులు అయింది అనుకుంటా వాళ్ళు పెట్టి కూడా. సో సైడ్స్కి అంతా పెట్టేశారు అవన్నీ చెట్లు. సో నేను తర్వాత ఎలాగో పొలం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇల్లు కాబట్టి అది కొన్నప్పుడు ఎప్పుడైనా చేసినప్పుడు ఇక్కడ నుంచే మెటీరియల్ చేయిస్తాను గైస్. చూడండి ఇదే చెట్టు వాడదాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఎప్పుడు మెమరబుల్గా ఉండాలి అని, నాకు ఎప్పుడు చూసుకోవడానికి అందుబాటులో ఉండాలని చెప్పి యూట్యూబ్ వీడియో అయితే చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కమెంట్ చేయండి. ఐల్ డెఫినెట్లీ ట్రై టు కరెక్ట్ ఇట్. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లహరి ముచ్చ.